బట్ ఆయన సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తారు. క్లైమాక్స్ మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏడుస్తా బయటకు వస్తారు. సో అలా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? ఇట్ విల్ బీ ఫన్ఫుల్లా లేకపోతే అంటే లైక్ ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ ఒక్కదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పనండి, అది థియేటర్లోనే చూడాలి వాట్ ఈజ్ క్లైమాక్స్ అనేది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఇందాక మీరు అడిగిన దానికి వచ్చిన క్లారిటీ కూడా డార్లింగ్కి దీనికి 1% కూడా కంపారిజన్ ఉండదండి. డార్లింగ్ అనేది సపరేట్ మూవీ అండ్ ఇది కూడా అసలు 1% కూడా దానికి ఛాన్సే లేదు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుండి చిన్న ఎమోషన్తోనే ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ మీరు చూసిన టీజర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ ఆ ప్లే ఉంటుంది, బట్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది రైట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ హాఫ్. సో ప్రీ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు అది నేను తర్వాత మాట్లాడతాను ఆ పర్ఫార్మెన్స్లో అవన్నీ. బట్ క్లైమాక్స్ అయితే నేను చెప్పనండి. ఓకే డన్. హిట్ 3 గురించి ఏమైనా హింట్ ఇస్తారా? అంటే లైక్ మీరు ఉన్నారా లేదా? ఒకటి ఫస్ట్ కథ తెలిసింది నాకే స్టోరీ, బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. నాని గారిని చూసి అందరూ భయపడతారంటారా? అర్జున్ సర్కార్ని చూసి? డెఫినెట్లీ. డైరెక్టర్ గారు మీరు చూస్తే బాగా యంగ్స్టర్ లా కనిపిస్తున్నారు. అదే కదా, మీరు చూస్తే బాగా యంగ్స్టర్ లా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న జంజీ జనరేషన్ కి ఓబామా అయ్యారామా ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటా? 100% కనెక్ట్ అవుద్ది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని అమ్మాయిలో ఉంటాయి. అమ్మాయి అంటే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తా, లైక్ ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు, ఇలాంటి కోడలు వస్తే బాగుండు అని ప్రతి అత్తమామ అనుకుంటారు, ఇలాంటి అనుకుంటారు. అందరూ అదే చెప్తాను, అక్కడ దాకా రానివ్వను. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అబ్బాయిలు అనుకుంటారు. మీరు ఇలా ఉంటే బాగుండు అని అమ్మాయి కూడా అనుకునేది. సమస్యల నుంచి బయటపడడానికి ఈయన పావులాగా అనిపించింది. చివరిలో ఏదో టాలీ మీద వెళ్ళడం ఆడ బెగ్గర్లాగా అదేదో క్యాజువల్గా తీసిందా ఆ సినిమాలో? కీలకం సినిమాలో ఉంది సార్, కీలకం ఏం కాదు బట్ సినిమాలో ఉంది. బట్ ప్లే అయితే అదే సార్. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆడుకుంటూ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ కావాలి, లాంగ్ టైం అవుతుంది ఒక లవ్ స్టోరీ చూసి అని చెప్పేసి, అంటే ఒక ప్లేబుల్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. అది తొందరలో మీ ముందుకు రాబోతుంది. సో అదే అండి. హీరో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అమ్మాయి ఏమైనా కొట్టినప్పుడు మనోడు భయపడి యాక్చువల్లీ మంచి ఆర్టిస్టులు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు జరిగిన ప్లస్ ఏంటంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు దొరకటం. ఒకటి సుహాస్, రెండు మాలవిక మనోజ్. మీరు జోలో ఆ అమ్మాయిని చూసి ఎలా అయితే ఇష్టపడ్డారో దానికి డబుల్ ఇంపాక్ట్, డబుల్ కాదు చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది తెలుగు స్క్రీన్ మీద. తను ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్పగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు చూసినప్పుడు ఈ టైటిల్ ఫీల్ అవుతారా? ఎలాగా ఫీల్ అవుతారు టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే దీంట్లో టైటిల్ ఉండటానికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే తన హీరో పేరు రామ్, హీరోయిన్ పేరు సత్యభామ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి, ఓబామా అంటే ఒక అమ్మాయి, అయ్యో రామ అంటే తన సిచ్యువేషన్స్. సో ఈ టూ వేస్లో ఈ టైటిల్ అనుకోవడం జరిగింది. అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీకు జరిగిన సంఘటనలు ఉన్నాయా ఇందులో? మోస్ట్లీ కొన్ని ఉన్నాయి సార్. ఓకే సుహాస్, మీ సెలక్షన్ అనేది అసలు పేరు పెడతట్లేదు. ఎవ్రీ సినిమా ది బెస్ట్ సెలక్షన్ అనేది మీ కథలో ఎంచుకుంటుంది. బట్ వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్. సో ఏంటంటే అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వరకు అది హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రసన్నోదనం వచ్చింది. గ్యాప్ లేకుండా వచ్చింది. అదొకటి చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. బాక్స్ ఆఫీస్లో ఏమో వర్కౌట్లా. అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ 2 days అంతా చాలా మంచిగా ఉంది, ఇంకా మంచిగా వెళ్తుంది అలాగే అనుకున్నాను. మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను. బట్ ఏమో అంటే ఎప్పుడు కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను. రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను. బాగుందంటున్నారు, ఎందుకో వర్క్ అవ్వలేదు. సో మరి అది చూసుకున్నానండి. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఒక 6-7 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో ఒకసారి ఆలోచించుకుని
అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంటనే రావటం కూడా అది effect అవును. అనుకోవచ్చు. అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి. అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం అది కొంచెం దెబ్బపడింది. కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను దాన్ని. అంటే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు, చాలా మంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు. సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉందా? లేదండి, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది, ఎవరు నా దగ్గరికి అలాంటి కథలతో రారు, నేను చేయలేను అలాంటివి. అంటే నాకు సెట్ అవ్వు, ఇలా కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుతుందని అనిపిస్తుంది. కమర్షియల్ చేయలేను కూడా. తమిళనాడులో చేస్తారు, కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు. క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మన దగ్గర లేదంటారు అట్లాగే. అంత ఐడియా లేదండి దాని మీద. బట్ తమిళ అన్నారు కాబట్టి నేను తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎస్, తమిళ్లో చేస్తున్నాను. కొన్ని మంచి త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా, అది ఉప్పు కప్పు రంబు, అది మన తెలుగులోనే చేసాం డైరెక్ట్. బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు. అది చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్ నేను. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్? అది కూడా త్వరలోనే అన్న, ఇంకా క్లారిటీ తెలియదు ఇప్పుడని. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు కంటిన్యూ అవుతారా? అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా? అంటే విలన్గా అయితే చేస్తాను, క్యారెక్టర్స్ అయితే బాగా అదిరిపోతే చేస్తాను. చాలా బాగుంది, మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఏమీ లేవు. డైరెక్టర్ గారు, యా చెప్పండి సార్. టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది అండి, చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని అయితే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే సుహాస్ గారికి మీరు హిట్ టూ టైంలో చెప్పారన్నారు కదా స్టోరీ. Yeah. సో ఆయన మీ ఫస్ట్ చాయిస్ సార్, లేకపోతే వేరే యాక్టర్స్ అనుకున్నారా? లైక్ లేదు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే చాలా సినిమాలు మారుతి గారి దగ్గర 5 మూవీస్ అసోసియేట్గా చేసి ఉన్నాను. దాని తర్వాత శైలేష్ గారి దగ్గర 3 మూవీస్ చేశాను. బట్ నేను ఒక నేరేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుహాస్కి అండి. ఫస్ట్ టైం అది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ గారు సార్, అంటే ఆయన ఇందాక మీరు అన్నారు కదా, ఒక లవ్ స్టోరీ అనేది మనకు కొత్త జోనర్, నేను చాలా కంఫర్టబుల్ జోనర్ కాదన్నారు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఓకే చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచించారా సార్? లేదా నేను హిట్ 2లో దాన్ని ఏమంటారన్నా, కోసేది ఇలా తిరుగుతూ ఉంటుంది మిషన్, దాన్ని పెట్టి అమ్మ తలలో కోస్తున్నప్పుడు స్టోరీ చెప్పాలి అన్నాడు. ఆ రక్తంతో ఉన్నప్పుడు చెప్పాడు. నేను ఆ జోన్లో ఆ టైంలో చెప్పాడు. బట్ నాకు ఇందులో అంటే రామ్ కామ్ లవ్ స్టోరీ కాకుండా నాకు నచ్చిన మంచి ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుంది. దానికి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి, అంటే అదిరిపోయింది అనిపించింది. అక్కడ బాగా కనెక్ట్ అయ్యి, మిగతాది అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ గారు సార్, అంటే సుహాస్ గారు అంటే ఖచ్చితంగా ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటారని ఒక ఉంది ప్రేక్షకుల్లో మీకు ఒక ఇమేజ్. ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు మీరు ఏ పాయింట్ వద్ద లాక్ అయ్యారు? అంటే ఎక్కడ కొత్తగా అనిపించింది ఈ రామ్ కామ్లో మీకు? ఎక్కడ కొత్తదనం అనిపించింది? అసలు రామ్ కామ్ నాకు ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. రామ్ కామ్ అంటే స్టోరీ వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను సార్. మధ్యలో స్టోరీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో నాకు సంబంధించి సినిమాలు, నా క్యారెక్టర్కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్, తన లైఫ్లో జరిగేది, అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాను.